ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో ఈరోజు మనము 7th క్లాస్ జనరల్ సైన్స్లోని 5th యూనిట్ అయినటువంటి ఉష్ణం అనేటువంటి టాపిక్ గురించి మనం చెప్పుకుందామండి. సో ఆల్రెడీ మనం 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ 7th క్లాస్ జనరల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి. సో ఇది 5th చాప్టర్ అండి. సో ఇక్కడ మనం ముందుగా ఈ చాప్టర్లో ఉష్ణోగ్రత అంటే ఏమిటి అనే దాని గురించి మనం డెఫినేషన్ నేర్చుకుందాం ముందుగా. ఓకే, ఆల్రెడీ మనం 6th క్లాస్లో మన చుట్టూ జరిగే మార్పులు అనేటువంటి పాఠం గురించి మనం చదవటం జరుగుతుంది. దానిలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని మార్పులు మనం గమనించగలం, కొన్ని మార్పులు మనం గమనించలేనటువంటి జరుగుతూ ఉంటాయి అని మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన చుట్టూ అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉన్నాయని తెలుసుకున్నాము. మరి ఆ మార్పులు ఈ వివిధ రకాలైనటువంటి కాలాల్లో ఈ వివిధ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాలం తీసుకున్నట్టు శీతాకాలంలో బయట బాగా చలిగా ఉంటుంది, వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి, ఎండాకాలంలో అదేవిధంగా ఎండలు అనేవి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సో అటువంటి మార్పులకు అనుగుణంగా మానవుని యొక్క జీవితం కూడా మనకి మార్పు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మార్పులతో పాటు మనము కొన్ని రకాలైన వస్తువులను మనం తాకినప్పుడు ఆ వస్తువులు కొన్ని చల్లగా అనిపించడం జరుగుతుంది, కొన్ని వెచ్చగా లేదా వేడిగా అనిపించడం జరుగుతుంది. మరి మన వస్తువులు తాకినప్పుడు కొన్ని చల్లగా వేడిగా అనిపించడానికి కారణం ఏంటి? ఒక వస్తువు ఇంకొక వస్తువు కన్నా చల్లగా ఉండడానికి కారణం ఏంటి? ఒక వస్తువు ఇంకొక వస్తువు కన్నా వేడిగా ఉండడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా మీరు గమనించారా? ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? ఓకే, సో ఇక్కడ మనము ఈ వస్తువులు తాకినప్పుడు కొన్ని చల్లగా వేడిగా ఉండడానికి కారణం ఇక్కడ ఉష్ణోగ్రత అనేది. ఆ వస్తువుల యొక్క ఉష్ణోగ్రత యొక్క భేదాన్ని బట్టి ఆ వస్తువులు చల్లగా ఉంటున్నాయా లేదా వేడిగా ఉంటున్నాయని మనకి తెలుస్తుంది. ఓకే, ముందుగా మనము ఈ ఉష్ణోగ్రత అనగానేమి అనే దాని గురించి డెఫినేషన్ నేర్చుకుందాం. ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా వేడిని వేరొక వస్తువు యొక్క వేడితో లేదా వెచ్చదనంతో పోల్చి కొలవటాన్ని మనము ఉష్ణోగ్రత అంటాము. ఉష్ణోగ్రత టెంపరేచర్. చూడండి, ఉష్ణోగ్రత మనకి డెఫినేషన్ ఒక వస్తువు యొక్క వేడిని లేదా వెచ్చదనాన్ని వేరొక వస్తువుతో పోల్చి కొలవటాన్ని మనం ఉష్ణోగ్రత అంటాము. సో ఈ ఉష్ణోగ్రత అనేది ఒక వస్తువు వెచ్చదనాన్ని ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా వేడిని లేదా చల్లదనాన్ని వాటి యొక్క స్థాయిని తెలియజేయటం జరుగుతుంది. ఓకే, ఈ ఉష్ణోగ్రత వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే వస్తువులు అనేవి చల్లగా ఉంటున్నాయి, వేడిగా ఉంటున్నాయి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ఉష్ణోగ్రత అనేది ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా వేడిని లేదా చల్లదనాన్ని యొక్క స్థాయిని తెలియజేయటం జరుగుతుంది. ఆ వస్తువు యొక్క చల్లదనాన్ని, ఆ వస్తువు యొక్క వెచ్చదనం యొక్క స్థాయిని మనం ఈ ఉష్ణోగ్రతను ఉపయోగించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వస్తువులు చల్లగా ఉండటానికి మరియు వేడిగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ వస్తువుల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత యొక్క ప్రభావం వల్ల ఆ వస్తువులు మనం తాకినప్పుడు కొన్ని వస్తువులు తాకినప్పుడు చల్లగాను, కొన్ని వస్తువులు తాకినప్పుడు వేడిగాను అనిపించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ ఉష్ణము అనేది ఒక రకమైనటువంటి శక్తి వనరుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కారణం ఏంటి? ఎందుకు ఈ ఉష్ణాన్ని మనం శక్తి వనరుగా చెప్పుకోవడం జరుగుతుంది? ఓకే, దీని గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇక్కడ కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చే ఉదాహరణలు చూద్దాం. మనము ఎండలో నిలబడటం జరుగుతుంది. ఎండలో ఉన్నప్పుడు మరియు మంటకు దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మన యొక్క శరీరం అనేది వేడిగా అనిపించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మంచుగడ్డను తాకినప్పుడు
మంచుగడ్డను తాకినప్పుడు లేదా మన చేతి మీద మంచుగడ్డను ఉంచినప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. సో ఈ విధంగా ఎండలో మరియు మంట దగ్గర ఉన్నప్పుడు మనం వేడిగా అనిపించడానికి, మంచుగడ్డను తాకినప్పుడు లేదా మంచుగడ్డను మనం మన చేతిపైన వేసుకున్నప్పుడు చల్లగా ఉండటానికి కారణం ఏంటి? సరే, దీని గురించి తెలుసుకునే ముందు ఒక కృత్యాన్ని ఇక్కడ నిర్వహిద్దాం. మనము ప్రతిరోజు అన్నం వండటం జరుగుతుంది. ఇలా అన్నం వండేటప్పుడు అన్నం పాత్ర పైన మనకి ఉన్నటువంటి మూత అనేది ఎగిరిపడుతూ ఉంటుంది. మనం రోజు గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ అన్నం పాత్ర పైన ఉన్నటువంటి మూత ఎగిరిపడటానికి కారణం ఏంటి? ఎందుకు ఎగిరిపడుతుంది? ఓకే, సో ఇక్కడ మనం అన్నం వండేటప్పుడు పాత్రలో ఉన్నటువంటి నీటిని మనం వేడి చేయటం జరుగుతుంది. ఏం చేస్తాము? నీటిని మనం వేడి చేయటం జరుగుతుంది. ఇలా నీటిని వేడి చేయటం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీరు అనేది వేడెక్కుతుంది. నీరు వేడెక్కి నీరు అనేది ఏ విధంగా అవుతుంది? నీటి ఆవిరిగా మారుతుంది. సో ఈ విధంగా నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారిన తర్వాత ఆ నీటి యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. ఈ విధంగా పాత్ర లోపల ఉన్నటువంటి నీటి ఆవిరిగా మారి దాని యొక్క ఘనపరిమాణం అనేది పెరగటం వల్ల నీరు అనేది బయటకు వెళ్ళటానికి లేదా బయటకు ప్రయాణించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. నీటి ఘనపరిమాణం పెరగటం వల్ల ఏమవుతుంది? నీటి ఆవిరి యొక్క ఘనపరిమాణం పెరగటం వల్ల అది పాత్ర లోపల నుంచి బయటికి వెళ్ళటానికి ప్రయత్నించడం జరుగుతుంది. అదే క్రమంలో దానికి అడ్డుగా ఉన్నటువంటి పాత్ర పైన ఉన్నటువంటి మూతను పైకి నెట్టడం జరుగుతుంది. ఓకే, మనం మూతను పైకి నెట్టాలంటే అక్కడ ఒక శక్తి అనేది కావాలి. ఆ శక్తి అనేది ఉపయోగించడం వల్లే పాత్ర పైన ఉన్నటువంటి మూత అనేది ఎగిరిపడుతుంది. మరి ఈ మూత పైకి అంటే ఎగిరిపడటానికి అక్కడ కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి అనేది ఇక్కడ నీటిని మనం వేడి చేయటం వల్ల ఆ మూతను నెట్టడానికి కావలసినటువంటి శక్తి అక్కడ నీటి ఆవిరికి లభించడం జరిగింది. ఓకేనా? సో ఈ శక్తిని ఉపయోగించుకొని అన్నం పాత్ర పైన ఉన్నటువంటి మూత అనేది ఎగిరి పడుతుంది. రైట్, కాబట్టి మరి దీని యొక్క కృత్యాన్ని మనం బేస్ చేసుకొని ఉష్ణం అనేది ఒక రకమైనటువంటి శక్తి వనరుగా మనం చెప్పుకోవచ్చు. మరి అది ఉష్ణం అనేది ఎక్కడి నుంచి ఏ వస్తువు వైపుకు ప్రసారం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే అది ఎక్కువ ఉష్ణోగ్రత వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత వస్తువుకు ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఉష్ణోగ్రత అనేది ఏ వస్తువు నుంచి ఏ వస్తువుకు ప్రసారం జరుగుతుందంటే ఎక్కువ ఉష్ణోగ్రత వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత వస్తువుకు ఉష్ణం అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఉష్ణశక్తి అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది. సో దీని ఫలితంగానే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎండలో మరియు మంటకు దగ్గరగా ఉన్నప్పుడు ఎండలో మరియు సూర్యుని నుంచి వచ్చినటువంటి సూర్యశక్తి అనేది మరియు మంట నుంచి వచ్చినటువంటి శక్తి అనేది మన యొక్క శరీరం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి ఈ ఉష్ణశక్తి అనేది మన శరీరంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. దాని ఫలితంగా మన శరీరం అనేది వేడిగా అవుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్లో. సో ఇక్కడ మనం మంచుగడ్డలో చూసినట్లయితే ఈ మంచుగడ్డ మన శరీరం నుంచి మంచుగడ్డ యొక్క ఉష్ణోగ్రత 0 డిగ్రీలు ఉంటుంది. మన శరీరం యొక్క ఉష్ణోగ్రత 98.6 డిగ్రీ ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీ సెల్సియస్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది మన శరీరంలో దేనికన్నా మంచుగడ్డ కన్నా. దాని ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే మన శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఉష్ణోగ్రత అంటే మన శరీరం నుంచి మంచుగడ్డలోనికి ప్రయాణించడం జరుగుతుంది. దాని ఫలితంగా మనకు
మంచుగడ్డను తాకగానే మనకు చల్లగా అనిపించడం జరుగుతుంది. సో ఈ ఉష్ణోగ్రత అంటే ఈ శక్తి యొక్క ప్రసారం వల్లనే మనకి వస్తువులు వేడిగాను కొన్ని వస్తువులు చల్లగాను అనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా శక్తి ప్రసారం వల్ల మనకి వస్తువులు ఏమవుతున్నాయి, కొన్ని వస్తువులు వేడిగాను శక్తి అనేది ప్రసారం జరుగుతుందని తెలుసుకున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడి వైపు ఎక్కువ ఉష్ణోగ్రత వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత వరకు మనకి శక్తి ప్రసారం జరుగుతుందని తెలుసుకున్నాము. ఈ శక్తి ప్రసారం వల్ల కొన్ని వస్తువులు చల్లగా కొన్ని వస్తువులు వేడిగా ఉన్నట్లు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ శక్తి ప్రసారం వల్ల కొన్ని వస్తువులు చల్లగాను కొన్ని వస్తువులు వేడిగా ఉన్నట్లు తెలుసుకునేదాన్నే మనము ఉష్ణము అంటాము. ఓకే, ఉష్ణము అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ రెండు డెఫినేషన్స్ వచ్చాయి, ఒకటి ఉష్ణోగ్రత, రెండోది ఉష్ణము అనేటువంటి రెండు డెఫినేషన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ ఉష్ణము మరియు ఉష్ణోగ్రత, ఉష్ణము గురించి మనం నేర్చుకోవడం జరిగింది మరియు ఉష్ణోగ్రత గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ రెండు పదాలు ఒకే విధమైనటువంటి పదాలు కరెక్టేనా? లేదండి, ఇక్కడ ఉష్ణం వేరు ఉష్ణోగ్రత వేరు, రెండు వేరుగా ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకు ఉష్ణోగ్రత అనేది ప్రసారం జరగాలంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ రెండు నియమాలు అనేది పాటిస్తూ ఉండాలి. ఆ రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలో ఒక వస్తువు నుంచి ఉష్ణోగ్రత వేరే ఒక వస్తువులకి ప్రయాణించాలంటే ఆ రెండు వస్తువుల ఉష్ణోగ్రతలో భేదాలు అనేవి ఉండాలి. ఉష్ణోగ్రతలో భేదాలు అంటే ఒక వస్తువులో ఉష్ణోగ్రత ఎక్కువగాను ఒక వస్తువులో ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండాలి. అంటే ఆ రెండు వస్తువుల్లో ఉష్ణోగ్రతల భేదాలు ఉండాలి మరియు ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. సో ఈ విధంగా ఉన్నట్లయితేనే ఉష్ణోగ్రత అనేది ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు జరుగుతూ ఉంటుందంటే ఈ రెండు వస్తువుల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది సమానమయ్యేంత వరకు, ఒక వస్తువులో 10 డిగ్రీలు ఉండి ఒక వస్తువులో 5 డిగ్రీలు సెల్సియస్ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే ఎక్కువ కలిగినటువంటి ప్రాంతం నుంచి ఉష్ణోగ్రత అనేది ఇక్కడ తక్కువ గల ప్రాంతానికి ప్రసారం జరుగుతుందని తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ 10 ఉన్నట్లయితే ఇక్కడ 10 ఇంకొక 10 డిగ్రీలు మనకి వచ్చేంత వరకు ఉష్ణోగ్రత ఈ వస్తువులో ఉష్ణ శక్తి అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండు వస్తువులలో ఉష్ణోగ్రత సమానమయ్యేంత వరకు ఉష్ణ ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనకి ఉష్ణం అంటే తెలుసుకున్నాము, ఉష్ణోగ్రత అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఒక వస్తువు ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణాన్ని పొందుతుందో లేదా వేరే వస్తువులకి ఎంత ఉష్ణాన్ని ఇస్తుందో అని తెలియజేసేదాన్ని మనం ఉష్ణోగ్రత అంటాము. చూడండి, ఒక వస్తువు ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణాన్ని పొందుతుంది లేదా వేరొక వస్తువులకి ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది, అదే వస్తువు వేరొక వస్తువులకి ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది అనే దాని గురించి తెలియజేసేదాన్ని మనం ఉష్ణోగ్రత అంటాము. సో ఈ ఉష్ణోగ్రతను కొలవటానికి థర్మామీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఉష్ణోగ్రతను కొలవటానికి ఏమి ఉపయోగిస్తామో థర్మామీటర్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ మనకి ఉష్ణానికి మరియు ఉష్ణోగ్రతకి మధ్య ఉన్నటువంటి భేదాలు చూసుకున్నాము. ఉష్ణం వేరు ఉష్ణోగ్రత వేరు అని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి శక్తి మార్పులు, మనం ఆల్రెడీ ఇక్కడ ఉష్ణాన్ని ఒక శక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ ఉష్ణ శక్తి అనేది కొన్ని మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి అరచేతులను రుద్దటం, రెండు అరచేతులను మనం ఏం చేయటం రుద్దటం మరియు సుత్తితో ఒక సుత్తిని తీసుకొని ఈ సుత్తిని పదే ఇనుము వేడెక్కేంత వరకు కొట్టటం మరియు కుంకుడు గింజను మనము రాయి మీద గీయటం
ఈ 3 సందర్భాలు మనం గమనిద్దాం. ఇక్కడ 2 అరచేతులు రుద్దడినప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ వేడి అనేది పట్టడం జరుగుతుంది, ఉష్ణం అనేది జనించడం జరుగుతుంది. అదేవిధంగా సుత్తిని తీసుకొని సుత్తిని మనం ఇనుము వస్తువుని పదే పదే కొట్టినా కూడా ఆ ఇనుము అనేది వేడెక్కుతుంది. ఓకే, నెక్స్ట్ కుంకుడి గింజను తీసుకొని ఒక రాయి మీద పదే పదే గీసినట్లయితే ఆ కుంకుడి గింజ కూడా మనకి వేడెక్కుతుంది, అంటే ఉష్ణం అనేది జనిస్తుంది. మరి ఇక్కడ ఏ రకమైన శక్తి ఏ రకంగా మారింది అంటే, ఇక్కడ అరచేతులు 2 రుద్దినప్పుడు ఏమవుతుంది, వేడిగా అవుతుంది. మరి సుత్తిని ఇనుముతో కొట్టినప్పుడు కూడా వేడిగా అవుతుంది. మరి కుంకుడి గింజను రాయి మీద గీసినప్పుడు కూడా ఆ కుంకుడి గింజ అనేది వేడిగా అనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వేడి అంటే ఏంటి, ఉష్ణం అనేది జనించింది. ఈ 3 సందర్భాల్లో ఉష్ణం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏ రూపం నుంచి ఏ రూపంలోకి మారింది ఇక్కడ అంటే, యాంత్రిక శక్తి అనేది ఏ రూపంలోకి మారింది, ఉష్ణ శక్తిగా మారింది. దాని ఫలితంగానే ఈ వస్తువులు అనేవి వేడెక్కుతూ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి శక్తి అనేది అనేక మార్పులకు లోనవుతుంది. ఒక శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోనికి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాంత్రిక శక్తి అనేది గుర్తుపెట్టాం, మెకానికల్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ఉష్ణ శక్తిగా మారింది. యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారింది ఈ 3 సందర్భాల్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, చూద్దాం. మనం శీతాకాలంలో నీరు చల్లగా ఉంటుంది. మరి ఆ నీటిని మనము వేడి చేయాలి. నీటిని వేడి చేసేటప్పుడు ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించి నీటిని మనము వేడి చేయటం జరుగుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించి నీటిని మనము వేడి చేయటం జరుగుతుంది. మరి ఎలక్ట్రిక్ హీటర్లో ఏ శక్తి ఉంటుందంటే విద్యుత్ శక్తి అనేది ఉంటుంది. విద్యుత్ శక్తి, ఎలక్ట్రిక్ హీటర్ నుంచి విద్యుత్ శక్తి ప్రయాణించి నీటిని ఏమవుతుంది, వేడెక్కించడం జరుగుతుంది. కాబట్టి విద్యుత్ శక్తి ఇక్కడ ఉష్ణ శక్తిగా మారుతుంది. ఈ సందర్భంలో. నెక్స్ట్ మనకి గ్యాస్ స్టవ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ గ్యాస్ స్టవ్ను మనం వెలిగించగానే మంట వచ్చి దాని ద్వారా మనం వంటలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ గ్యాస్ స్టవ్ నుంచి మనకి వేడి అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ శక్తిగా మారుతుందంటే రసాయన శక్తి అనేది ఏ శక్తిగా మారింది, ఉష్ణ శక్తిగా మారుతుంది. రసాయన శక్తి అనేది ఉష్ణ శక్తిగా మారుతుంది. గ్యాస్ స్టవ్ నుంచి వెలిగించగానే వచ్చినటువంటి వేడి అనేది రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. అదేవిధంగా మనకి సోలార్ హీటర్స్ అనేవి ఉన్నాయి. సోలార్ హీటర్లు అంటే ఏంటి, సౌరశక్తిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ సౌరశక్తిని ఉపయోగించి సోలార్ హీటర్లు ఉపయోగించుకొని నీటిని మనం వేడి చేయటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి సౌరశక్తి, సూర్యుని నుంచి వచ్చినటువంటి సౌరశక్తి అనేది ఏ శక్తిగా మారుతుంది, ఉష్ణ శక్తిగా మారుతుంది. ఉష్ణ శక్తిగా మారుతుంది. సో ఈ సందర్భాలన్నింటిలో కూడా మనకి ఈ వివిధ రకాల శక్తులన్నీ కూడా ఉష్ణ శక్తిగా మారాయి. ఎలక్ట్రిక్ హీటర్లో మాత్రం విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారింది. మరియు గ్యాస్ స్టవ్లో మాత్రం రసాయన శక్తి అనేది ఉష్ణ శక్తిగా మారింది. సోలార్ హీటర్లో సౌరశక్తి అనేది ఉష్ణ శక్తిగా మారుతుంది. అంటే ఈ వివిధ రకాల్లో ఉన్నటువంటి శక్తి అనేది మనకి ఇక్కడ గమనించినటువంటి ఉదాహరణలో ఉష్ణ శక్తిగా మార్పు చెందడం జరిగింది. మరి ఇక్కడ ఉష్ణ శక్తి కూడా కొన్ని రకాల రూపాల్లోనికి మనకి మారుతూ ఉంటుంది. మరి అవి ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనేవి ఉన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మనం ఏం చేస్తాము, బొగ్గును మండించటం జరుగుతుంది. బొగ్గును మండించి దాని నుంచి మనము ఎలక్ట్రిక్ విద్యుత్ శక్తిని తయారు చేయటం జరుగుతుంది.
ఓకే, బొగ్గుని మండించి అక్కడ నుంచి మనకి విద్యుత్ శక్తిని తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బొగ్గును మండించడం జరుగుతుందో అప్పుడు ఉష్ణ శక్తి అనేది ఏర్పడుతుంది. ఈ ఉష్ణ శక్తి అనేది ఇక్కడ విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి విద్యుత్ శక్తి సాయంతో అనేక రకాలైనటువంటి పనులు మనం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్టీమ్ ఇంజన్లు అనేవి ఉన్నాయి. స్టీమ్ ఇంజన్లు, ఈ స్టీమ్ ఇంజన్లో మనకి ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. యాంత్రిక శక్తి స్టీమ్ ఇంజన్లో. సో ఈ యాంత్రిక శక్తిని ఉపయోగించుకొని మనము అనేక రకాలైనటువంటి రైళ్ళు మరియు బస్సులు వీటన్నిటిని మనం వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించడం వల్ల ఉష్ణ శక్తి విడుదలవుతుంది. ఈ ఉష్ణ శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది. స్టీమ్ ఇంజన్లో మాత్రం ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. సో ఈ విధంగా యాంత్రిక శక్తి అనేది మనం అనేక రకాల వాహనాల కదలికలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకి ఇతర శక్తులు అనేవి ఉష్ణ శక్తిగా మారడం జరుగుతుంది. ఉష్ణ శక్తి అనేది ఇతర శక్తుల రూపాల్లో కూడా మనకి మారుతూ ఉంటుందని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటిని మనం శక్తి మార్పులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్మామీటర్. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, ఒక వస్తువుల యొక్క ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అంటే థర్మామీటర్. సో ఆల్రెడీ మనకు తెలుసు, అనేక సందర్భాల్లో అనేక సార్లు మనం ఈ థర్మామీటర్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది మరియు చూడటం కూడా జరుగుతుంది. సో ముందుగా ఈ థర్మామీటర్ యొక్క నిర్మాణం ఏంటి, దాంట్లో ఏ భాగాలు కలిగి ఉన్నాయి అనే దాని గురించి మనం చూద్దాం. ముఖ్యంగా థర్మామీటర్ అనేది గొట్టాన్ని కలిగి ఉంటుంది మరియు దాని లోపల కేశనాళికని కలిగి ఉంటుంది. ఈ థర్మామీటర్ యొక్క పై భాగాన హుక్ అనేటువంటి భాగం ఉంటుంది. నెక్స్ట్ థర్మామీటర్ యొక్క కింది భాగాన ఒక బల్బ్ అనేది ఉంటుంది. ఆ బల్బు లోపల మనకి పాదరసం అనేది ఉంటుంది. సో ఇది థర్మామీటర్ యొక్క నిర్మాణం, దానిలో ఉన్నటువంటి భాగాలు. ఈ థర్మామీటర్లో మనకి బల్బులో ఏముంటుందంటే పాదరసం అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ పాదరసం అనేటువంటి పదార్థం వల్లనే మన వస్తువుల యొక్క ఉష్ణోగ్రతను మనం కొలవటం జరుగుతుంది పాదరసాన్ని మనం ఉపయోగించి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గొట్టం ఏదైతే ఉందో ఈ గొట్టంలో మనకి గాలిని తీసేసి ఏం చేయాలి, గొట్టం యొక్క రెండో వైపున మనకి ఏం చేస్తామో లోపల ఉన్నటువంటి గాలిని తీసేసి దాన్ని క్లోజ్ చేస్తాము. ఒకవేళ గాలి కానీ ఉన్నట్లయితే మనకి ఉష్ణోగ్రతలు సరిగా నమోదు కావు. కాబట్టి దీన్ని సీల్ చేసే ముందు పై వైపున ఉన్నటువంటి సీల్ని ఓపెన్ చేసి అప్పుడు మన గాలిని దీని లోపల ఉన్నటువంటి గాలిని తీసేసి సీల్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏ వస్తువు అయితే ఉష్ణోగ్రతను కొలగాలనుకుంటామో సో దానిలోకి మనము థర్మామీటర్ను ఉపయోగించి ఆ థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం మనకి ఇక్కడ వ్యాకోసించే దాన్ని బట్టి ఆ థర్మామీటర్ పైన గొట్టం పైన ఉన్నటువంటి ఇక్కడున్న రీడింగ్లను బట్టి ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ థర్మామీటర్ యొక్క గొట్టం పైన మనకి ఇక్కడ చిన్న చిన్న గుర్తులు అనేవి కనిపించడం జరుగుతుంది, చూడండి. సో ఇవన్నీ కూడా మనకి గుర్తులు. ఈ గుర్తులనే మనము డిగ్రీలు అంటాము. ఈ గుర్తులనే మనము డిగ్రీలు అంటాము. ఈ గుర్తులను మనము డిగ్రీలు అంటాము. సో ఈ డిగ్రీల సహాయంతో మనం ఉష్ణోగ్రతను కొలవడం జరుగుతుంది. ఓకే, మనము ఉష్ణోగ్రతను దేంట్లో కొలుస్తాము అంటే డిగ్రీలలో కొలవటం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ డిగ్రీలను రెండు రకాలుగా కొలుస్తాము. ఒకటి డిగ్రీ సెల్సియస్, డిగ్రీలను సెల్సియస్ సి మరియు ఫారెన్హీట్ ఎఫ్. సో ఈ విధంగా డిగ్రీలను 2 డిగ్రీల కొలుస్తాము. ఒకటి సెల్సియస్, 2 ఫారెన్హీట్. సో ఈ థర్మామీటర్ యొక్క గొట్టం పైన ఉన్నటువంటి గుర్తుల యొక్క అమరికనే మనము ఉష్ణోగ్రత మాపని అంటాము. ఉష్ణోగ్రత మాపని. ఓకే,
ఇక్కడ థర్మామీటర్ కొన్ని గుర్తులను కలిగి ఉంటుంది. వీటిని మనం డిగ్రీలు అంటాము. ఈ డిగ్రీలను మనం ఉష్ణోగ్రతను కొలటానికి ఉపయోగించడం జరుగుతుంది. ఉష్ణోగ్రత మనం దేంట్లో కొలుస్తామంటే డిగ్రీల్లో కొలుస్తాము. ఈ థర్మామీటర్ యొక్క గొట్టం పైన ఉన్నటువంటి ఈ గుర్తులనే మనము ఉష్ణోగ్రత మాపని అంటాము. ఉష్ణోగ్రత మాపని అంటాము. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ థర్మామీటర్లు అనేవి ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తాయి అంటే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోసిస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. వేడి చేస్తే పదార్థాలు వ్యాకోసిస్తాయి అనే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఈ థర్మామీటర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, వేడి చేస్తే పదార్థాలు అనేవి వ్యాకోసిస్తాయి అనే ధర్మాన్ని ఆధారం చేసుకొని మనకి ఈ థర్మామీటర్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి చూడండి ద్రవ పదార్థాలను, ఈ ద్రవ పదార్థాలను మనం వేడి చేసినట్లయితే ద్రవ పదార్థం అనేది వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల ఆ ద్రవ పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఆ వ్యాకోచించే దాన్ని బట్టి ఆ పదార్థాల యొక్క ఉష్ణోగ్రత మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనకి థర్మామీటర్లు అనేవి పనిచేస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్మామీటర్లో దేన్ని ఏ పదార్థాన్ని ఉపయోగించాము అంటే పాదరసాన్ని ఉపయోగించడం జరుగుతుంది. పాదరసంతో పాటు మనకి ఇక్కడ ఆల్కహాల్ అనేటువంటి పదార్థాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఎక్కువగా థర్మామీటర్లో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తామంటే పాదరసాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని వాటిలో మనకి ఆల్కహాల్ అనే దాన్ని కూడా మనకి ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ నీరు అనేదాన్ని ఎందుకు ఉపయోగించలేదు? ఈ పాదరసాన్ని ఆల్కహాల్ని ఎందుకు ఉపయోగించారు? కారణం ఏంటి? నీరు కూడా పాదరసం లాగానే వేడి చేస్తే అది కూడా వేడెక్కుతుంది. మరి అలాంటప్పుడు ఈ పాదరసం ఆల్కహాల్కు బదులుగా నీటిని ఉపయోగించాలి. మరి నీటిని ఎందుకు ఉపయోగించలేదు? కారణం ఏంటి? ఓకే, ఇక్కడ మనకి పాదరసం అనేది ఒక లోహం అండి, గుర్తుపెట్టుకోవాలి. పాదరసం అనేది ఒక లోహమైనా కూడా ఇది గది ఉష్ణోగ్రత లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ పాదరసం అనేది ద్రవ స్థితిలో ఉంటుంది. సో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మామూలుగా జనరల్ నాలెడ్జ్లో కూడా అడుగుతుంటుంటారు. మనకి ద్రవ స్థితిలో ఉన్నటువంటి లోహం ఏది అంటే పాదరసం. అంటే గది ఉష్ణోగ్రత వద్ద మామూలుగా మిగతా లోహాలన్నీ కూడా ఘనస్థితిలో ఉంటాయి, కానీ గది ఉష్ణోగ్రత వద్ద ఈ పాదరసం మాత్రం ద్రవ స్థితిలో ఉంటుంది. మరియు ఈ పాదరసాన్ని ఆల్కహాల్ని ఉపయోగించడానికి కారణం ఏంటంటే అది కొన్ని రకాలైనటువంటి నీటి కన్నా కొన్ని ఎక్కువ ధర్మాలను అది కలిగి ఉంటుంది. దాని ఫలితంగా మనకి ఇక్కడ పాదరసాన్ని కొన్నిట్లో ఆల్కహాల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనము పాదరసం మరియు ఆల్కహాల్ యొక్క ధర్మాలను మనం పరిశీలిద్దాం. థర్మామీటర్లో పాదరసాన్ని మరియు ఆల్కహాల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? కారణం ఏంటంటే అవి కొన్ని ధర్మాలను కలిగి ఉంటుంది. దాని ఫలితంగా వాటిని ఉపయోగించడం జరుగుతుంది. మరి పాదరసం యొక్క ధర్మాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా పాదరసంలో వ్యాకోచం, అంటే ఈ పాదరసాన్ని వేడి చేయగానే అది వ్యాకోచిస్తుంది. ఆ వ్యాకోచం అనేది సమానంగా ఉంటుంది. వ్యాకోచం అనేది అన్ని వైపులా సమానంగా ఉంటుంది. ఓకే, మనం ఎంతైతే ఉష్ణాన్ని ఆ పాదరసానికి అందిస్తామో దాని వ్యాకోచం కూడా అదే విధంగా ఉంటుంది. దాని వ్యాకోచంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కాబట్టి వ్యాకోచం అనేది సమానంగా ఉంటుంది. ఎంత ఉష్ణాన్ని ఇస్తామో అంతే సమానంగా వ్యాకోచిస్తుంది. నెక్స్ట్, ఇది మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకొక ధర్మం మనం గమనించినట్లయితే మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. పాదరసం అనేది మెరుస్తూ ఉంటుంది, నీరు అనేది మెరుస్తూ ఉంటే మామూలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కాంతి నిరోధక పదార్థంగా ఉంటుంది. వ్యాకోచం సమానంగా ఉంటుంది, మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది, కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. మరియు మనము ఉపయోగించినటువంటి పాత్ర ఏదైతే గాజు కావచ్చు లేదా ఏదైనా సరే మనకి వాటికి గాజు పాత్రలకు ఇది అంటుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేత్తోని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది దొరకదు. అదే పేపర్ మీద వేసినప్పుడు పేపర్కి కూడా అది అంటుకోదు. కాబట్టి గాజు పాత్రలో మనం ఉపయోగిస్తాం కాబట్టి థర్మామీటర్లో ఆ గాజు పాత్రకు అది అంటుకోదు.
మరియు పాదరసం అనేది ఒక మంచి ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. ఉష్ణవాహకం అంటే ఉష్ణాన్ని తన ద్వారా ప్రయాణం చేయించడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా మనకి మార్కెట్లలో ఈ స్వచ్ఛమైన పాదరసం అనేది అందుబాటులో ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి పాదరసం అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ ధర్మాలను కలిగి ఉంది కాబట్టి నీరు కన్నా మనం పాదరసాన్ని థర్మామీటర్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్కహాల్ ధర్మాన్ని పరిశీలించినట్లయితే ఆల్కహాల్ అనేది అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా ఈ ఆల్కహాల్ ద్వారా మనం నమోదు చేయవచ్చు. మరియు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగటానికి వ్యాకోచం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది పెరగాలంటే దాని యొక్క వ్యాకోచం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఆల్కహాల్కు మనం ఏ రంగులో కావాలంటే ఆ రంగులో దాన్ని పొందవచ్చు. అంటే దీనికి రంగులు వేయవచ్చు ఆల్కహాల్కి. దాని ఫలితంగా మనం స్పష్టంగా దాన్ని చూసేదానికి అవకాశం అనేది ఉంటుంది. స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ ఈ ధర్మాలను కలిగి ఉంటుంది. పాదరసం అనేది ఈ ధర్మాలను కలిగి ఉంటుంది. ఈ ధర్మాల ఫలితంగానే మనము థర్మామీటర్లో ఈ పాదరసాన్ని కానీ ఆల్కహాల్ని కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ద్రవీభవన స్థానం మరియు మరిగే స్థానం అంటే 2 స్థానాలు ఉన్నాయి. మరి వీటి గురించి మనం ఇక్కడ చూద్దాం. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం ద్రవీభవన స్థానం అంటే మరి మరిగే స్థానం అంటే ఏంటి. మన ఇక్కడ మంచుగడ్డలు కరిగేంత వరకు మనం మంచుగడ్డలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మంచుగడ్డలు మనకి మంచుగడ్డలు ఒక పాదరసాన్నితో తయారు చేసినటువంటి థర్మామీటర్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ థర్మామీటర్ మనకి మంచుగడ్డల రూపంలో ఉన్నంత వరకు థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మంచుగడ్డలు ఎప్పుడైతే కరుగుతూ ఉంటాయో మంచు అనేది కరిగి ఏ రూపంలో మారుతుంది, నీరుగా మారుతుంది. ఈ విధంగా మంచుగడ్డలు నీరుగా మారేటప్పుడు మాత్రమే థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం మట్టంలో తేడాలనే మనకి కనిపించడం జరుగుతుంది. అంటే అంతకుముందు మనకి మంచుగడ్డలు కరిగినంత వరకు కూడా థర్మామీటర్లో ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మంచుగడ్డలు కరుగుతూ నీరుగా మారుతూ ఉందో అప్పుడు మాత్రమే థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం యొక్క మట్టం అనేది మారుతూ ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నట్లు ఓకే. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మంచుగడ్డలు కరగకుండా అలానే ఉంటాయో అప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. మంచుగడ్డలు కరిగి నీరుగా మారుతుంటాయో అప్పుడు మాత్రమే థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం మట్టం అనేది మారుతూ ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా మంచుగడ్డలు కరిగేంత వరకు గల ఉన్నటువంటి ఆ స్థిర ఉష్ణోగ్రతనే మనము స్థిరమైనటువంటి ఉష్ణోగ్రతను మనము మంచు ద్రవీభవన స్థానంగా చెప్పుకోవడం జరుగుతుంది. మంచు ద్రవీభవన స్థానము ఎప్పటి వరకు? ఈ మంచుగడ్డలు కరగనంత వరకు, మంచుగడ్డల రూపంలో ఉన్నంత వరకు థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం మట్టంలో ఎటువంటి తేడా ఉండదు. అప్పుడు మాత్రమే స్థిరమైనటువంటి ఉష్ణోగ్రతను మంచుగడ్డలు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఈ మంచుగడ్డలు కరగటం ప్రారంభిస్తాయో మంచుగడ్డలు కరగటం వల్ల నీరుగా మారుతుంది. నీరుగా మారేటప్పుడు మనకి థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసం మట్టం అనేది పెరుగుతుంటుంది. దాని ఫలితంగా ఉష్ణోగ్రత మార్పులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా మంచుగడ్డలు కరిగేంత వరకు మనకి ఉన్నటువంటి ఆ స్థిర ఉష్ణోగ్రతనే మనము మంచు ద్రవీభవన స్థానం అంటాము. ఈ మంచు యొక్క ద్రవీభవన స్థానం మనము 0 డిగ్రీ సెల్సియస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. 0 డిగ్రీ సెల్సియస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మంచు యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ మనకి మరిగే స్థానం.
మరిగే స్థానం. సో ఇక్కడ మనకి మంచుగడ్డలు ఏం చేస్తాము, నీరుగా మారింది. నీటిని మళ్ళీ మనం వేడి చేయడం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీటిని బాగా వేడి చేస్తాము, నీటిని బాగా వేడి చేయటం వల్ల మనకి నీరు అనేది ఏ విధంగా మారుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది. సో ఈ నీటి ఆవిరిగా మారేటప్పుడు మనం ఉంచినటువంటి ఆ పాదరస మట్టాన్ని మనం గమనించినట్లయితే పాదరస మట్టం కూడా నీటి ఆవిరిగా మారే క్రమంలో పాదరసం థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరస మట్టం కూడా అది కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ఎంతవరకు పెరుగుతూ ఉంటుంది అంటే నీటి ఆవిరిగా మారేంత వరకు మనం పాదరసంలో థర్మామీటర్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీటి ఆవిరిగా మారి పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు పాదరస మట్టం అనేది థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరస మట్టం అనేది స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని నీరు మరిగే స్థానంగా చెప్పుకోవడం జరుగుతుంది. నీరు మరిగే స్థానము అంటాము. నీరు యొక్క మరిగే స్థానం మనం 100 డిగ్రీ సెల్సియస్గా చెప్పుకోవడం జరుగుతుంది. మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్, నీరు మరిగే స్థానము 100 డిగ్రీ సెల్సియస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మంచుగడ్డ అనేది తన స్థితిని మార్చి నీరుగా మారింది. మళ్ళీ నీటి ఆవిరిగా మారటం జరిగింది. ఈ నీరు మంచుగడ్డ రూపంలో ఉన్నప్పుడు అది 0 డిగ్రీ సెల్సియస్గా ఉంటుంది. మరి మంచుగడ్డ నుంచి నీటి ఆవిరిగా మారటం వల్ల అదే నీటికి మరియు ఉష్ణోగ్రత అనేది 100 డిగ్రీ సెల్సియస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్కి మనం ఉష్ణోగ్రతగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ థర్మామీటర్. సో మొట్టమొదటిసారిగా ఈ థర్మామీటర్ను 1593లో గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ థర్మామీటర్ని కనుక్కోవడం జరిగింది. అప్పుడు కనిపెట్టినటువంటి ఆయన ఆ థర్మామీటర్లో మనకి పాదరసానికి ముందుగా గాలిని ఉపయోగించడం జరిగింది. దేన్ని ఉపయోగిస్తాడు, గాలిని ఉపయోగించాడు. మరి వేడికి సమాన వేగంగా వ్యాపించే స్వభావాన్ని, మరి చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆయన తయారు చేసినటువంటి థర్మామీటర్లు గాలిని ఉపయోగించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు గాలికి బదులుగా పాదరసాన్ని మరియు ఆల్కహాల్ తోటి ఈ థర్మామీటర్లను తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి థర్మామీటర్లో గమనించినట్లయితే గాలికి బదులు పాదరసాన్ని లేదా ఆల్కహాల్ను ఉపయోగించి థర్మామీటర్లు మనకి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ థర్మామీటర్ల సహాయంతో మనం వస్తువుల యొక్క ఉష్ణోగ్రతను మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 6 మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ అనే థర్మామీటర్ అనేది ఉంది. 6 గరిష్ట కనిష్ట ఉష్ణ మాపకం అంటాము. సో ఇది కూడా ఒక రకమైనటువంటి థర్మామీటరు. దేనికోసం ఉపయోగిస్తాము, ఎప్పుడు ఉపయోగిస్తాము అనేదాన్ని మనం గమనించినట్లయితే ఒక రోజులో అంటే 24 గంటలలో ఉష్ణోగ్రత అనేది అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదుకు తెలుసుకోవడానికి మనకి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక రోజులో అత్యధికంగా ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, అత్యల్పంగా ఎంత ఉష్ణోగ్రత నమోదైంది అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ను ఉపయోగించడం జరుగుతుంది. మనం ఇంతవరకు తెలుసుకున్న థర్మామీటర్ని వస్తువు యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ ఈ 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ మాత్రం ఒక రోజులో లేదా 24 గంటల్లో ఆ ప్రదేశం యొక్క అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదయ్యాయి అనే దాని గురించి తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జ్వరమాన్ని క్లినికల్ థర్మామీటర్ అంటాము. సో థర్మామీటర్ వేరు మరియు ఈ జ్వరమాన్ని క్లినికల్ థర్మామీటర్ మన రెండు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనకి ఒక భాగంలో తేడా అనేది కనిపిస్తుంది. రెండిట్లో భేదం అనేది జ్వరమానిలో నొక్కు అనేది ఉంటుంది, థర్మామీటర్లో ఈ నొక్కు అనేది ఉండదు. సో అదేవిధంగా థర్మామీటర్లో మనకి ఇక్కడ గమనించినట్లయితే రెండింటికి భేదాలు చూద్దాం. థర్మామీటరు మరియు జ్వరమానిని
థర్మామీటర్లో నొక్కు ఉండదు, నొక్కు అనేది ఉండదు, దీంట్లో ఉంటుంది జ్వరమాన్లో. మరి థర్మామీటర్పై ఒకే రీడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ జ్వరమాన్లు 2 రకాల రీడింగ్లు అనేవి మనకు కనిపిస్తూ ఉంటుంది, 2 రకాలైనటువంటి రీడింగ్లు అనేవి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి జ్వరమాన్ని. సో దాంట్లో ఉన్నటువంటి థర్మామీటర్లో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా మాత్రం ఈ నొక్కు అనేది దీంట్లో ఉంటుంది. సో దీనిపైన మనకి 2 రకాల రీడింగ్లు ఉంటాయి. ఒకటి సెల్సియస్ స్కేల్ ఒకటి ఉంటుంది, మరియు ఫారెన్ హీట్ స్కేల్ అనేది ఉంటుంది. 2 రకాల స్కేల్ మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. సో మన దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి, శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మనం జ్వరమాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ తేడాలు రాసుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రతను, సో ఇది పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి థర్మామీటర్ను ఉపయోగిస్తే, శరీరం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి జ్వరమాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 స్కేళ్ళు ఉన్నాయని చెప్పుకున్నాము ఈ జ్వరమాన్లో. ఈ 2 రకాలైన స్కేళ్ళు, ముందుగా సెల్సియస్ స్కేలు. ఈ సెల్సియస్ స్కేల్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు మనకి ఈ స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫారెన్ హీట్ స్కేల్ మనం గమనించినట్లయితే, ఫారెన్ హీట్ స్కేల్ అనేది 95 డిగ్రీ ఫారెన్ హీట్ టు 110 డిగ్రీ ఫారెన్ హీట్స్ అనే స్కేల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. 2 రకాల స్కేల్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. సెల్సియస్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు. సెల్సియస్ స్కేలు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఫారెన్ హీట్ స్కేల్ మాత్రం 95, సో 95 నుంచి 110 డిగ్రీల ఫారెన్ హీట్ స్కేల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి థర్మామీటర్లో మనకి ఇక్కడ జ్వరమాన్లో శరీరం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మామూలు జ్వరమాన్నే కాకుండా ఇక్కడ కొన్ని రకాలైన జ్వరమాన్లు కూడా ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని మనం థర్మిస్టర్ థర్మామీటర్, ఇది డిజిటల్ థర్మామీటర్, నెక్స్ట్ లాబొరేటరీ థర్మామీటర్, ప్రయోగశాల థర్మామీటర్. వీటన్నిటిని కూడా మనం దేనికి ఉపయోగిస్తామంటే ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి మనం ఇక్కడ వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో మానవుని యొక్క సాధారణమైన ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే డిగ్రీ సెల్సియస్లో 37 డిగ్రీ సెల్సియస్, ఫారెన్ హీట్లో చూసుకున్నట్లయితే 98.4 డిగ్రీ ఫారెన్ హీట్స్ అనేది ఉంటుంది. ఇది మానవుని యొక్క సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత. ఇంతకన్నా ఎక్కువ దాటితే జ్వరం ఉన్నట్టు. ఓకే, కాబట్టి మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్, ఫారెన్ హీట్లో 98.4 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్మిస్టర్ థర్మామీటర్ అంటాము దీన్ని. థర్మిస్టర్ థర్మామీటర్, ఈ థర్మిస్టర్ థర్మామీటర్ను ఉపయోగించి మనకి పసిపిల్లలు లేదా చిన్నపిల్లలలో ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఈ థర్మిస్టర్ థర్మామీటర్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ డిజిటల్ థర్మామీటర్ మనం ఇక్కడ మామూలు థర్మామీటర్లో పాదరసం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము. ఈ పాదరసం వాడటం వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. మరియు ఈ పాదరసం గాజుతో తయారు చేస్తుంది కాబట్టి ఆ థర్మామీటర్ను ఆ గాజు పైలిపోగానే పాదరసం అనేది శరీరం లోపలికి వెళ్ళి విషతుల్యమవుతుంది. సో అటువంటి సమస్యలను అధిగమించడానికి ఇప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉన్నటువంటి థర్మామీటర్ డిజిటల్ థర్మామీటరు. ఈ డిజిటల్ థర్మామీటర్లో పాదరసాన్ని మనం ఉపయోగించము. సో ఈ పాదరసాన్ని ఉపయోగించకుండా ఈ డిజిటల్ థర్మామీటర్ను మనం తయారు చేయడం జరుగుతుంది. దీని సహాయంతో మనము శరీరం యొక్క ఉష్ణోగ్రత మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రయోగశాల థర్మామీటర్. ప్రయోగశాలలో అనేక రకాల ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రయోగాలు చేసే క్రమంలో పదార్థం యొక్క లేదా ద్రవాల యొక్క ఉష్ణోగ్రతను మనం తెలుసుకోవడం జరుగుతుంది. అటువంటి పదార్థం మరియు వస్తువుల యొక్క లేదా ద్రవాల యొక్క ఉష్ణోగ్రతలు కొలవటానికి ప్రయోగశాలలో ఉపయోగించే థర్మామీటర్నే మనము ప్రయోగశాల థర్మామీటర్ లేదా లాబొరేటరీ థర్మామీటర్ అంటాము. వీటి సహాయంతో మనం పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను ప్రయోగశాలలో తెలుసుకోవటం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రయోగశాల థర్మామీటర్కి మరియు జ్వరమానికి రెండింటికి భేదాలు ఏంటి?
జ్వరమానికి మరియు ప్రయోగశాల థర్మామీటర్కి తేడాలు ఏంటి అనేది మనకి ఇచ్చినప్పుడు ప్రయోగశాల థర్మామీటర్లో మనకి నొక్కు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి, నొక్కు అనేది ఉండదు. జ్వరమానిలో నొక్కు అనేది ఉంటుంది. ఈ రెండే తేడా అండి. సో మిగతా అనేది సేమ్ టు సేమ్గా ఉంటుంది. సో ఇదేమో శరీరం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి, ఇదేమో పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ప్రయోగశాల థర్మామీటర్ నొక్కు అనేది ఉంటుంది, దీంట్లో మరి నొక్కు అనేది ఉండదు. సో ఇక్కడ ఈ జ్వరమాలలో మాత్రం నొక్కు ఉండడానికి కారణం ఏంటి, నొక్కు లేకపోతే ఏమవుతుంది అనేది మనం గమనించినట్లయితే ఒకసారి మనం థర్మామీటర్ని చూద్దాం. సో ఈ విధంగా నొక్కు అనేది ఉండటం వల్ల పాదరసం అనేది ఈ నొక్కు దగ్గర నుంచి పైకి వ్యాకోచించకుండా ఇక్కడ బల్బులో మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనం థర్మామీటర్ని ఇలా ఈ విధంగా పడుకోబెట్టినట్లయితే ఇక్కడ బల్బులో నుంచి పాదరసం అనేది నొక్కు లేకపోవటం వల్ల ఇది కేశనాళికలోనికి ప్రవేశించడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మన థర్మామీటర్ని ఉపయోగించినప్పుడు కరెక్ట్గా మనకి ఉష్ణోగ్రతలు అనేవి నమోదు కావు. నొక్కు అనేది ఉండటం వల్ల ఇక్కడ మనము పాదరసం అనేది బల్బు నుంచి బయటికి ముందుకు వెళ్లకుండా ఇక్కడ నొక్కు అనేది మనకి నివారిస్తూ ఉంటుంది. అందువల్లనే మనము ఈ జ్వరమాన్ని ఉపయోగించేటప్పుడు దాన్ని జ్వరమాన్ని ఈ విధంగా విదిలించి అప్పుడు మనం ఉపయోగించినట్లయితే ఒకవేళ ఈ పాదరసం వ్యాకోచం ఎక్కువగా ఒక కేశనాళికలో పైకి వచ్చినా కూడా అది మనం విదిలించడం వల్ల బల్బులోకి వెళ్తుంది. అప్పుడు మాత్రమే మనకి ఉష్ణోగ్రతలు మనకి కరెక్ట్గా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇదేంటి మనకి ఈ ఉష్ణం అనేటువంటి టాపిక్ గురించినటువంటి కంటెంట్ అనేది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 6th చాప్టర్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. 6th చాప్టర్ మనకి వాతావరణము, శీతోష్ణ స్థితి, వాతావరణము మరియు శీతోష్ణ స్థితి అనేటువంటి 6th చాప్టర్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.